మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాన్ని ఇంకా ఆర్గనైజేషన్ స్ట్రీమ్లైన్ చేసి ఇక్కడ కానీ లోకల్గా ఉండే టెంపుల్స్ కానీ వీళ్ళు సేవ చేసే పరిస్థితికి వస్తారు. తద్వారా అక్కడ పనిచేస్తూ ఉంటారు. దేవుణ్ణి తలుచుకోవడం వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినప్పుడు తలుచుకోవడమే కాదు, దేవుణ్ణి ఎక్కడికక్కడ ఎక్కడున్నా తలుచుకుంటే తద్వారా వీరికి అందరికీ ఒక సుఖ సంతోషాలే కాకుండా ఒక ఎనర్జీ ఇస్తుంది, స్ట్రెస్ ఉండదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈరోజు 3వ కార్యక్రమానికి ఆలయ నిర్మాణ నిధి, వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధి ఏర్పాటు చేస్తాం. ఇంత ముందు చేసింది అన్నదానం, ప్రాణదానం, ఆలయాల నిధి. దానం అంటామా, నిధి అంటామా, వాడిచ్చే దీన్ని బట్టి ఆ పేరు కూడా వర్కౌట్ చేయమంటున్నాను. మంచి పేరు పెట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం అంటే బాగుంటుంది అనుకుంటే ఆ పేరు పెడతాను. అంటే ఇంకా మంచి పేరు తెచ్చుకోండి. అప్పుడు కూడా ప్రాణదానం స్పాంటేనియస్గా అనౌన్స్ చేశాను. ఆ రోజు ఆదికేసులు 1 కోటి రూపాయలు అక్కడే ఇచ్చారు. అట్లా ఒకసారి ఎమోషన్లో వస్తాయి, సెంటిమెంట్గా వస్తాయి. దట్ ఈస్ మై సెంటిమెంట్ ఈ వెంకటేశ్వర స్వామి పైన. కాబట్టి అది చేస్తా అని తెలియజేసుకుంటూ ఏదైనా స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటున్నాను. టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ ఫెసిలిటేటర్. నేను అందుకే నిన్న కూడా ఒక మాట చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 విషయాల్లో మీరు చూస్తే, ఒకటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలకొల్పడం, 2 కూచిపూడి డ్యాన్స్ ఈ రాష్ట్రంలో వచ్చిన వారసత్వ సంపద, 3 ఇటీవల కాలంలో అరకు కాఫీ కూడా ప్రపంచం మొత్తం వెళ్తా ఉంది. ఒక ట్రైబల్ ఏరియాలో ఆర్గానిక్ కాఫీ ప్రపంచం అంతా వెళ్తా ఉంది. ఇలాంటి వారసత్వ సంపదని ప్రమోట్ చేయడం మన బాధ్యత. అందుకని ఈ 3 కూడా ప్రమోట్ చేస్తాం. నేనే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను. ఈ 3 డికేట్స్లో అది ఈరోజు ప్రపంచం మొత్తం వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆలయాలు చేసేది ప్రభుత్వం లేకుంటే దేవాలయం కాదు, ప్రతి ఒక్కరు కూడా చేయాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన దేవాలయం ఉండేది ఇక్కడుంది, వెంకటేశ్వర స్వామి ఇక్కడున్నాడు. వీరి ఆధ్వర్యంలో ప్రపంచం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళకి సహకరిస్తాం, ప్రమోట్ చేస్తాం. తప్పకుండా అన్ని యాక్షన్స్ తీసుకుంటాం. ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేయాలనుకున్నా చేసినా మళ్ళీ అవన్నీ తీసుకొని దేవునికి అప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగస్తులు పెంచడం కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు అక్కడికి పోయి ఇంత మునుపు ఏమైంది, పనిష్మెంట్ కింద ఉద్యోగాలు వేసే పరిస్థితికి వచ్చాం. దేవాలయాలు మెయింటైన్ చేయడం కూడా లోకల్గా ఉండే భక్తులు మెయింటైన్ చేయాలి తప్ప మనం ఏదో ఉద్యోగాలు పెట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడి నుంచి మనం పుష్ చేస్తే థింగ్స్ జరగవు. ఇక్కడి నుంచి ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసి ఏమైంది, పనిష్మెంట్ కింద వేసారని బాధపడి ఇంకొకరిని పట్టుకు మళ్ళీ తిరిగి వచ్చేవాడు. అక్కడుండే వ్యవస్థలే పెట్టాలి, అవి కూడా ఆర్గనైజ్ చేయమంటున్నారు. ఇక్కడి నుంచి రిక్రూట్ చేయక్కర్లేదు, ప్రతి ఒక్క టెంపుల్కి పెడతాం, అక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తాం. వెంకటేశ్వర స్వామి దేవాలయం టీటీడీ మేనేజ్మెంట్ ఒక ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాలి తప్ప మేమే ఓనర్షిప్ తీసుకుంటాం, మేమే జీతాలు ఇస్తాం, మేమే డబ్బులు ఖర్చు పెడతా ఉంటే దానివల్ల ఫలితాలు. ప్రజల్లో ఆ భావన రావాలి, భక్తుల్లో ఆ భావన రావాలి. దేనికి నీళ్లు అక్కడే కాదు, తిరుమలకి నీళ్లు రావడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. సోమశిల ఉంది, కందలేరు ఉంది, బాలాజీ రిజర్వాయర్ ఉంది. ఇప్పుడు ఈ పక్క నుంచి కూడా ఏదైతే మన కళ్యాణి డ్యామ్కి పైనుంచి నీళ్లు తీసుకుంటాం, మల్లెమడుగు కూడా వస్తుంది. మల్లెమడుగు కూడా వస్తే ఇప్పుడు ఆయకట్టు తగ్గింది. ఇవన్నీ వస్తే తిరుపతికి నీటి సమస్య ఉండదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర మీరు అందరూ చాలా మంది మర్చిపోతూ ఉంటారు. చరిత్ర తెలియని వాళ్ళు వస్తూ ఉంటాం, కొత్త జనరేషన్ వస్తూ ఉంటారు, కొంతమంది మర్చిపోతూ ఉంటాం. 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. తిరుపతికి నీళ్లు లేకపోతే ఎప్పుడు ఈ సమస్యలు ఉంటే తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చి నేనే తీసుకొచ్చా. ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కొండపైన నీళ్లు లేకపోతే ఒక సీజన్లో
వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మూసేయాలన్నారు. రోజుకు 600 నుంచి 800 ట్యాంకర్లు కింద నుంచి పైకి వస్తూ మేము చేయలేం సార్ ఈ పనులు, ఒక పక్క భక్తులు వస్తున్నారు, 600 ట్యాంకర్లు వస్తున్నాయి, ఇంపాసిబుల్ అంటే ఒక 3 నెలలు టెంపుల్ క్లోజ్ చేస్తామన్నారు. టెంపుల్ క్లోజ్ చేస్తానంటారు ఏంటయ్యా, మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి కోప్పడి 90 రోజుల్లో 95 రోజుల్లో కళ్యాణ్ డ్యామ్ నుంచి ఎల్ఎన్టీ పనిచేసి కంప్లీట్ చేశారు. నామినేషన్ పైన ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి కార్యక్రమం కాబట్టి ఎవరన్నా పర్లేదని ఆల్ పార్టీస్ రమ్మని నేను నామినేషన్ పైన ఇస్తున్నా, ఇది డబ్బులు మీరు ఎవరన్నా చేసి చేయండి, 90 రోజులు చేయాలి లేకుంటే అరెస్ట్ చేస్తానని చెప్పి చేయించారు. ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అది జరుగుంటే చరిత్రలు రాయాల్సి వచ్చేది, ఫలానప్పుడు ఈ టెంపుల్ క్లోజ్ చేశారు నీళ్లు లేక. కాబట్టి ఇవన్నీ చరిత్రలో మనం భాగస్వాములు, మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ లో అటానమస్ టెంపుల్స్ ఉన్నాయి కదా, ఈ టీడీ తరహాలో అటానమస్ స్వయం ప్రతిపదించి అందులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రిఫార్మ్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కు ఎలాంటి అవసరమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సలెంట్ టెంపుల్ ఎకో సిస్టమ్ ఉంది. ఏ టెంపుల్కి ఆ టెంపుల్ మీరు చూస్తే 7 టెంపుల్ 20 కోట్ల నుంచి 100 కోట్ల పైన వచ్చే అవకాశం, 20 crores ఉండవు. 5 కోట్ల పైన వచ్చే టెంపుల్స్ ఒక 13 ఉన్నాయి. మొత్తం ఒక 20 టెంపుల్స్ 5 కోట్ల నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఇంకా చాలా టెంపుల్స్ 1 కోటి ఇంకా ఎక్కువ వస్తుంది. అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో ఈ టెంపుల్స్ అన్ని డెవలప్ చేసి వచ్చే రిలీజియస్ టూరిస్టులకు కూడా అనుకూలంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శ్రీశైలం ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్, నాట్ ఓన్లీ మహిమ కూడా. మీరు ఒకసారి చూస్తే శ్రీశైలానికి ఉండే మహత్యం ఏ టెంపుల్కి లేదు శైవ టెంపుల్లో. అలాంటి ఒక పక్క శ్రీశైలం, కాణిపాకం, లేకపోతే కాళహస్తి, కనకదుర్గ, లేకపోతే సింహాచలం, లేకపోతే ఇంకొక పక్క నుండి అన్నవరం, ఇప్పుడు ఒంటిమిట్ట కూడా నేనే దాన్ని విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్టను కూడా డెవలప్ చేసాం, అడాప్ట్ చేసుకున్నాం. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్గా తయారవుతుంది. సో మీరు అటానమస్ అనే విషయం ఒకటి, ఏం చేస్తే బాగుంటుంది అన్ని ఆలోచించేస్తాం. ఉద్యోగులకి గత 6 ఏళ్ళుగా ప్రమోషన్స్ లేవు. దాంతోపాటుగా తిరుమలలో అనాథరైజ్లు విపరీతంగా పెరిగిపోయాయి పొలిటికల్ ప్రెజర్ వల్ల. ప్రక్షాళన అనేది డిప్యుటేషన్ ఆఫీసర్స్ కూడా టీటీడీలో చాలా కాలంగా విశ్రాంతి అధికారులతో పనిచేస్తున్నారు. మళ్ళీ తొందరలో నేను ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నా. నేను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను, అన్నీ కూడా అనలైజ్ చేయమన్నాను. తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఇంతవరకు జరిగిన నిర్ణయాలు లోపాలుంటే అన్ని కూడా సరి చేస్తాం. భవిష్యత్తులో ఏ విధంగా తీసుకెళ్ళాలో ముందుకు తీసుకెళ్తాం. ఇది ఇప్పటికీ 69% ఉంది, 68% ఉంది. ఐఎమ్ ప్రౌడ్ టు సే మీరందరూ దాంట్లో భాగస్వాములు అయి ఉంటారు. నేను రాత్రి వస్తే మిడ్ నైట్ కూడా రివ్యూ చేసేవాడిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టుకొని. ఇప్పుడు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. 68.23% ఉంది ఇది. దీన్ని 90% తీసుకెళ్ళాలి. మినిమం టు స్టార్ట్ విత్ 80, తర్వాత 90. ఈ వెంకటేశ్వర స్వామి పరిధిలో 7 కొండలు మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉండాలి. నాకు ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒకప్పుడైతే ఆ రాళ్లల్లో చెట్లు రావంటే, ఆ గులకరాళ్ళు ఉంటే అక్కడ కూడా చెట్లు తప్పించడానికి ప్రయత్నం చేస్తాం. కొత్త చెట్లు వచ్చాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ ఎంత సఫర్ అయ్యామంటే అంత సఫర్ అయ్యాం. రద్దు చేయవు, అది ఉంటుంది. దానికి ట్యాక్స్ ఎగ్జెప్షన్ కూడా ఉంది. అందులో వచ్చే డబ్బులు దేవాలయాల నిర్మాణానికి ఇచ్చే డబ్బులు రెండు కలిపి దేవాలయాల నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తాం. నిధిని ఏర్పాటు చేసి చేస్తాం. ఎక్కడ అవన్నీ తీసేసారు, అయిపోయినాయి. అది కాదు, ఈ పక్క ఏమి రాకూడదు, ఏది పోయినా ఆ సైడ్ ఉంటుంది. సంబంధించి మొత్తం దాదాపు 50 ఎకరాలు నన్ను ఏది ఉన్నా కూడా ఒకటే నేను చెప్తున్నా, ఈ పక్క ఉండేదంతా కూడా మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ అంటే అది ఉంటే ఓకే, అది కూడా అవసరమైతే టీటీడీకి ఇస్తాం, వాళ్ళే మేనేజ్ చేస్తారు ఆ ప్రాపర్టీ. ఇక్కడికి ఇద్దాం, వాళ్ళని ఆ పక్క చేస్తారా. అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ.
టూరిజం గవర్నమెంట్ కాబట్టి ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటారు. అక్కడ మన కంట్రోల్లో ఉంటుంది. కానీ ఈ పక్క ఉండే ప్రాపర్టీస్ అన్ని ఇక్కడే ఉంటాయి. కాబట్టి అటువంటి ఉంటే మీ సెంటిమెంట్ కూడా గుర్తుపెట్టుకొని, అవసరమైతే ఆ ల్యాండ్ కూడా దేవస్థానం తీసుకొని, దేవస్థానంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది విపరీతమైన శక్తులు కొంతమంది వచ్చి విపరీతమైన బుద్ధి ప్రవర్తిస్తున్నారు. అవి కూడా కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ది లాస్ట్ డే అనే మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి.